హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ని. చాలా వివాదాలు, చాలా చర్చ తర్వాత ఎట్టకేలకు ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ అనే చిత్రాన్ని అనుమతించింది కేంద్ర సెన్సార్ బోర్డు. ఇజ్రాయిల్లో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా ఒక చిన్న బాలిక యుద్ధంలో తనను రక్షించమంటూ చేసినటువంటి అర్థనాదాల నేపథ్యంలోనే ఈ చిత్రం ఉంటుంది. ఆ హింద్ రజాబ్ అనేటువంటి ఆ బాలిక చేసినటువంటి ఆ ఆర్తనాదాలు, ఆ ఫోన్ కాల్సే ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ చిత్రంగా తెరకెక్కించారు. కౌతర్ బెన్ హనియా అనే దర్శకులు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్తో పాటు 6 ఇతర బహుమతులను కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆస్కార్ అకాడమీ అవార్డు రేసులో ఉత్తమ అంతర్జాతీయ చిత్రాల విభాగంలో ట్యూనీషియా అధికారిక ఎంట్రీగా నిలిచి ఉంది. అంటే ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం అయినప్పటికీ సంచలనాలు సృష్టిస్తుంది. అసలు ఏంటి హింద్ రజాబ్ అంటే, సరంగా పేరు వ్యవహారికంగా చూసి హిందుత్వవాదుల చిత్రంగానే అనుకుంటుండవచ్చు, పొరపాటు అది. ఇది ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా అండ్ గాజాల మీద ప్రాంతాల మీద చేస్తున్నటువంటి యుద్ధ దాడి నేపథ్యంలో అక్కడ ఆ యుద్ధం బాంబులు కురిపిస్తున్న క్రమంలో గాజా ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఆ బాంబుల వర్షంలో ఆ కుటుంబం అంతా చనిపోతే ఆ కారులోనే ఒక చిన్న బాలిక అందులో ఇరుక్కొని రక్షించండి అంటూ ఆ పాలస్తీనా వాలంటీర్లకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే యథార్థంగా జరిగిన సంఘటన. గత 2024 జనవరి 29వ తారీఖున జరిగినటువంటి యథార్థ సంఘటన. గాజా ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబము సుమారు 8 మంది కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి కారులో ప్రయాణం చేస్తుంటే ఇజ్రాయిల్ సైనికులు కాస్తంత దూరంలో 3 నుంచి 4 మీటర్ల దూరంలో నుంచే ఆ కారు మీద బాంబుల వర్షం కురిపిస్తారు. బాంబుల కురిపిస్తే అక్కడ కేవలం ఒక మేనమామ వరుస అయినటువంటి ఒక అతను మాత్రమే, అడ్వకేట్గా ఉన్న లాయర్ మాత్రము అండ్ ఈ పాప ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా స్పాట్లోనే చనిపోవడం. అయితే ఆ యుద్ధ నేపథ్యంలో ప్రతి దేశం ఎవరైనా అలా పాటిస్తారు. యుద్ధ నేపథ్యంలో సహాయకానికి అవసరం ఉంటే ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి కదా, అలా పాలస్తీనా వాలంటీర్లకు ఈ పాప ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉంది, మా మీద బాంబుల దాడి జరుగుతూ ఉంది అంటూ పాలస్తీనా వాలంటీర్లకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ పాలస్తీనా వాలంటీర్లు సాయం చేయడానికి రావడానికి అక్కడికి ఇజ్రాయెల్ సైన్యం అడ్డంగా ఉంటుంది, బంకర్లు అడ్డంగా ఉన్నాయి. రాలేని పరిస్థితుల్లో సుమారు 2 గంటల పైగా కూడా అమ్మాయి నెగోషియేట్ చేస్తూ ఉంది. చివరికి కారులో ఉన్న పాపను సేవ్ చేయడానికి సాహసోపేతంగా వచ్చిన వాలంటీర్లు, మిలిటరీలు కూడా 2 వ్యక్తులు చనిపోతారు వాస్తవ సంఘటనలో. అంటే ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్దేశంలో ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి ఆత్మగౌరవం కావచ్చు, వాళ్ళ స్వాభాభిమానం కావచ్చు, లేదా వాళ్లకు ఆ పాలస్తీనాలో కానీ పాలస్తీనా ప్రైవేట్ అయినటువంటి వాళ్ళ మీద కానీ దాడి చేస్తుంది. అది 2 రాజ్యాల యొక్క రాజ్యాధికారుల మధ్య జరగాల్సిన యుద్ధాన్ని సామాన్య ప్రజల మీద చూపిస్తే ఇది అంతర్జాతీయ యుద్ధ నియమాలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి యుద్ధం. అంటే సామాన్యుల మీద, మహిళల మీద, నివాస ప్రాంతాల మీద, ప్రార్థనా మందిరాల మీద, విద్యా వ్యవస్థల మీద, ఆసుపత్రుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఏ దేశం కూడా దాడి చేయడానికి, బాంబులు వేయడానికి వీలు లేదు. ఇది అంతర్జాతీయంగా అనిపించుకున్నటువంటి నియమాలు. సాధారణ కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బాంబులు దాడి చేయకూడదు. కానీ సామాన్యుల మీద, రక్షణ అంటే యుద్ధం తర్వాత క్షతగాత్రులైన వారు, రక్షణ పొందుతున్న వాళ్ళు, శిక్ష పొందుతున్న వాళ్ళ శిబిరాల మీద దాడి చేసినటువంటి అమానవీయమైన సంఘటనలు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం యొక్క ఆ దేశమే లేకుండా పోయినటువంటి ఆ ఇజ్రాయిల్ మళ్ళీ ఆత్మగౌరవం మీద ఆ ప్రాంతానికి వచ్చి దాన్ని రాజ్యంగా స్థాపించుకొని, దేశంగా మార్చుకొని ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం పూర్వవైభవంకి అని అనుకుంటే, ఇది గడిచిన చరిత్రలో జరిగిన దాన్ని తిరిగి మనం మళ్ళీ చేద్దామంటే ఇక్కడ ఎన్ని ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందో, ఎన్ని విలువలు, ఆస్తులు విలంగా పెట్టాల్సి వస్తుందో, వాటి ఖరీదు కట్టే షరాబులు ఎవరు ఉండాలి. గతంలో వైఫల్యాల వల్ల, గతంలో స్వార్థం వల్ల, గతంలో అసమర్థత కోల్పోయిన రాజ్యం మీద మళ్ళీ ఆ వైభవం కావాలనుకోవడం అది రాక్షసత్వం అవుతుంది కదా. సరే, అది ఇజ్రాయెల్ యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం కావచ్చు. కానీ ఈ చిత్రం ఆ యథార్థ మానవీయ కోణాన్ని చిత్రీకరించిన విధానం, ఆ యుద్ధ వాతావరణం చూస్తుంటే
చాలా హృదయ విధకారంగా ఉంటుంది. సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ యుద్ధం అంత భయంకరంగా జరిగిందా అనిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని భారతదేశంలో రిలీజ్ చేస్తే ఇజ్రాయెల్కు మనకున్నటువంటి దౌత్య సంబంధాలను దెబ్బతింటాయని దృష్టితోటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా ఉంటే మళ్ళీ స్పెషల్ పర్మిషన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రానికి అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి ప్రదర్శించబడుతుంది థియేటర్ కల్లా. వీలైతే డాక్యుమెంట్ చిత్రమే కాబట్టి చూడండి. కాస్త చిన్న చిత్రమైన హృదయాన్ని కదిలించి వేస్తుంది ఆ వాయిస్, ఒరిజినల్ వాయిస్ తోటి. సో ఆ పరిస్థితిలో ఆ 2 గంటలు ఒక చిన్న పాప శవాల మధ్య రక్తసిక్తమైనటువంటి విధానంలో ఆ అమ్మాయి పడి ఉన్న నరకయాతను ఒకసారి ఊహించుకుంటే మనకు గగురుపాటు కలుగుతూ ఉంటుంది. సో ఈ చిత్రాన్ని ఇజ్రాయెల్ని దోషిగా నిలబెడుతుండవచ్చు, లేదా వాస్తవ పరిస్థితులని వ్యక్తీకరించి ఉండవచ్చు. కానీ ఒక చిన్న కుటుంబాన్ని లేదా మనుషులను లేదా ఒక పాప మీద జరిగినటువంటి ఈ బాంబుల దాడి చివరికి ఆ పాప చనిపోయి ఉంది. అంటే ఇజ్రాయెల్ సైనికుల వలయ నుంచి దాటుకొని వచ్చినటువంటి వాలంటీర్లకు ఆ పాప చనిపోయే కనిపించింది. అంటే ఆ 2 hours తర్వాత కూడా వాళ్ళు మరి దాడి చేశారా, అంతకుముందు చేసిన గాయాలకే చనిపోయిందా తెలియదు. కానీ అమ్మాయి రోదన మాత్రం నిజంగా అరణ్య రోదన కాదు, ఆ యుద్ధ రోదన. అదంతా కూడా మరి భగవంతుడు ఏం చూసుకుంటాడో కానీ అమ్మాయి మాత్రం మరణించింది. ఈ విషయాన్ని చాలా నాటకీయంగా రక్తి కట్టిస్తూ హృదయ విదారకంగా ఉన్నటువంటి సన్నివేశాలని మనసును కదిలించేటువంటి కథంతో సింపుల్గా ఒక డాక్యుమెంటరీగా చేసినటువంటి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందుతుంది. వీలైతే మీరు ఒక్కసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.